జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఈ కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ఇక ఈ వృషభ రాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా అంటే చదువు పరంగా చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు కూడా చాలా బాగుంటుంది. అలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల గేమ్స్లో ఎవరైనా పాల్గొనాలన్నా, గేమ్స్లో ఎవరైనా ఉన్నా, నేషనల్ గేమ్స్ ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే కూడా వారికి మంచి యోగ్యత, మంచి అదృష్టం వస్తుంది. కప్పులు కూడా గెలుచుకుని వచ్చేలా ఉంది. కాఫీ కప్పులు కాదు, ఏదైతే నేషనల్ కప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి గిఫ్ట్ రూపంగా కప్పులు గెలుచుకుని వచ్చేటువంటి యోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించాల్సిందే. ఖచ్చితంగా మీరు ప్రోత్సహించడం ఒకటే కాకుండా మీరు ఏ జట్టుకి ఇలా వెళ్ళినా కూడా ఏ జట్టు కోసం మీరు సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళు గెలిచేలా ఉంది. అలా అని చెప్పేసి పేకాట్లు జోదం లాంటి ఆడకండి. ఏదైనా కలిసి వస్తుంది కదా అని చెప్పేసి పేకాట్ జోలు వెళ్ళకూడదు. కాబట్టి వృషభ రాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మార్చి 19 తర్వాత చేసుకోండి. అప్పటికి కూడా రాహుతోనే కలిసి ఉంటాడు కుజుడు కుంభరాశిలో. కాబట్టి మార్చి 19 తర్వాత ఏదైనా మొదలు పెడితే కూడా మీకు ఖచ్చితంగా కలిసి వచ్చేదానికి కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రాహు కూడా కుజుడు కూడా రాహుతో పాటు ఇంకో 10 రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక మేర ఈ వృషభ రాశి వారికి పెళ్లి ఇప్పటి వరకు కాని వారికి పెళ్ళి అవుతుంది. లవ్ మ్యారేజెస్ అంటే లవ్ చేసి ఉంటే కూడా అది కూడా అరేంజ్ మ్యారేజ్ అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖు లోపే మీకు పెళ్లి కూడా అయిపోతుంది. ఏ ఆర్య సమాజ్లోనో ఏ ఆలయాల్లోనో పెళ్లి చేసుకునేటువంటి కనిపిస్తుందండి. కొంచెం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారి పేరెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే కనుక మీ అబ్బాయి అమ్మాయి ఉంటే కనుక వాళ్ళకి లవ్ ఉండొచ్చు, లోపల వారు మీకు చెప్పలేకుండా ఉండొచ్చు. ఒకసారి విచారించండి. ఎందుకంటే ఎక్కువగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మన మాట తర్యం వాచుర్యం అంతా కూడా ఎదుటి వాళ్ళని హిప్నాటైజ్ చేసేది అలా కనిపిస్తుంది. కాబట్టి మంచివారు వ్యక్తిపరంగా, కానీ వారి యొక్క ఆచరణ అన్నీ కూడా అట్రాక్షన్ భావం ఎక్కువ ఉంటుంది వారిలో. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఆలోచించుకోవాలి పేరెంట్స్ కూడా. అలానే వీరికి అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి నరదిష్టి నరఘోష కూడా బాగా కనిపిస్తూ ఉంది. పితృదోషాలతో పాటు ఈ కుజదోషం ఎవరైనా ఉన్నదా, కాలసర్పదోషం నాగదోషం ఉన్నదా అనుకుంటే కనుక మనం చెప్పినటువంటి పరిహారం చేసుకోండి. ఇంకా కూడా మీ జాతకం ముందుకెళ్ళట్లేదు, లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు, 25-30 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నాం అనుకునేటువంటి మేషరాశి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారి మీద ఏదైనా అష్టదిబ్బందన కానీ, ఏదైనా హిప్నటిజం కానీ, చాతబడి కానీ ఏదైనా ఎదగకుండా చేసేదానికి క్రియలని జరిగి ఉండొచ్చు. అదంతా కూడా గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుంటూ ఉండి ఏదైనా సమీపంలో గురువు గారు ఉంటే సంప్రదిస్తే కనుక మీకున్నటువంటి పరిష్కార మార్గం, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించడానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి.
చిన్న పరిహారం ఒకటి చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుజుడితో పాటు, కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో, పచ్చ పెసలు ఒక 1/4 కిలో, అలానే కందులు ఒక 1/4 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్నీ కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది, విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి, పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి 1 కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగరు కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహదోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజుదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీలో నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపే చేయండి. ఇది తీసుకొని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక 3 అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజుదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం,
భార్యాభర్తలు దూరమైనా, పెళ్ళైన తర్వాత దూరమైనా, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాయణ చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్న గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండే కదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.